2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొద్దిసేపటి క్రితమే ఆయన మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి విజయ్గా ప్రమాణం చేసినప్పుడే 9 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా మంత్రులకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎక్స్టెన్షన్ జరిగింది మంత్రివర్గానికి సంబంధించి. అండ్ అలాగే కేటాయింపులు కూడా కొనసాగాయి. ఏ మంత్రికి ఏ శాఖను ఇవ్వాలి అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఇప్పుడు ఆ మంత్రివర్గాన్ని కూడా కేటాయించడం జరిగింది. సో ప్రస్తుతము మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే ఆయన మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖలన్నీ సీఎం విజయ్ తన వద్దే పెట్టుకున్నారు. ఇక శాఖల కేటాయింపులను పరిశీలిస్తే విజయ్ ప్రజా సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్ నాయకుడు అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి చేరినటువంటి సెంగోట్టియన్కు ఆర్థిక శాఖను అప్పగించారు విజయ్. ఇక విజయ్ క్యాబినెట్లో అతి చిన్న వయస్కురాలైనటువంటి ఎస్ కీర్తన, తెలుగమ్మాయి మనందరికీ తెలిసిందే, పరిశ్రమల శాఖను ఆమెకు అప్పచెప్పారు. దీంతో పాటుగా ఈమె పెట్టుబడుల ప్రోత్సాహక విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. మహిళా మంత్రికి ఇలా కీలకమైనటువంటి శాఖను కేటాయించడము ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పేదరిక నిర్మూలన కార్యక్రమం, చిన్న నీటిపారుదలతో సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన శాఖలో ఉన్నాయి. ఇక టీవీకేలో మరో కీలక నేతగా ఉన్నటువంటి అదవ్ అర్జునాకు పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖలను కేటాయించారు. వీటితో పాటుగా రహదారులు, భవనాలు, చిన్న ఓడరేవులను కూడా పర్యవేక్షిస్తారు. డాక్టర్ కేజీ అరుణ్ రాజ్కు ఆరోగ్యం, వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను కేటాయించారు. పి వెంకటరమణ్కు ఆహార, పౌర సరఫరాలను కేటాయించారు. ఆర్ నిర్మల్ కుమార్కు ఇంధన వనరులు, విద్యుత్, కోర్టులు, జైళ్లు, అవినీతి నివారణ వంటివి ఈయన పరిధిలోకి ఉండనున్నాయి. రాజ్ మోహన్కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార మరియు ప్రచార శాఖలని స్వీకరించారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఈయన ఉండనున్నారు. ఇక డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖను కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖను కూడా ఈయన నిర్వర్తిస్తారు. ఇలా ఇప్పటివరకు కొలువు తీరినటువంటి మంత్రులందరికీ కూడా ఆయా శాఖలను ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు కేటాయించడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి పూర్తిగా ఆ శాఖలకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలను కూడా ఈ యొక్క మంత్రులు చేపట్టేటువంటి అవకాశం కొనసాగుతుంది. ముఖ్యంగా హోం, పోలీస్ శాఖలను కూడా విజయ్ తన వద్దే ఉంచుకున్నటువంటి పరిణామం మనకు కనిపిస్తుంది. అంటే క్యాబినెట్ విస్తరణలో భాగంగా వచ్చేటువంటి కొత్త మంత్రులకు ఏమైనా వీటిని అప్పచెపుతారా, లేకుంటే పూర్తిగా తనే ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ శాఖలను హోంశాఖ ఎక్కడైనా ఒకటి ఏ రాష్ట్రంలోనైనా హోంశాఖ, పోలీస్ శాఖ ముఖ్యమంత్రి ఆధీనంలోనే పూర్తి స్థాయిలో ఉంచుకునేటువంటి పరిణామం కొనసాగుతుంది. కాబట్టి దాన్ని విజయ్ కూడా అదే రకంగా ఫాలో అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మిగతా శాఖలను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు కాబట్టి సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో శాఖల వారీగా మంత్రులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనులు ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు విజయ్ కొత్త క్యాబినెట్, కొత్త మంత్రివర్గానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. మరి ఈ కొత్త మంత్రివర్గం తీసుకున్నటువంటి బాధ్యతలు, ముఖ్యంగా కీర్తన తను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది, మొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. మంత్రిగా ఇప్పుడు భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖను కూడా తనే తీసుకోవడం జరిగింది. కాబట్టి భారీ బాధ్యత ఆమె పైన ఉంది. ఇలాంటి క్లిష్టమైనటువంటి శాఖలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా నిర్వర్తించడం, వాటిని ముందుకు తీసుకువెళ్ళడం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ముఖ్యంగా శాఖలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుండా ముందుకు తీసుకువెళ్ళడం అనేది కత్తి మీద సాము లాంటిది. మరి చూడాలి, ఈ మంత్రివర్గం ఇచ్చినటువంటి శాఖలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తారా, రాబోయే రోజులలో ఈ శాఖలలో కొత్త మార్పులు ఏమైనా తీసుకురాబోతారా, తమిళ రాజకీయాలలో కొత్త మంత్రులకు లభించినటువంటి శాఖలలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతారనేది వేచి చూడాలి.